నమస్కారం మిత్రులారా. వరంగల్ అంటే కేవలం ఒక నగరమే కాదు. కాకతీయుల శౌర్యానికి, 1000 స్తంభాల శిల్ప కళా నైపుణ్యానికి, రామప్ప ఆలయ అద్భుతానికి ఒక సాక్ష్యం. మనం రోజు ఈ అద్భుతాల మధ్య తిరుగుతుంటాం. వాటిని చూస్తుంటాం, ఫోటోలు తీసుకుంటాం. కానీ ఆ రాళ్ళ శిల్పాల వెనుకున్న కథలను, ఆ శిల్పాలను చెక్కిన శిల్పుల వేదనను మనం ఎప్పుడైనా పట్టించుకున్నామా? నేనొక ఫోటోగ్రాఫర్‌ని. ఎప్పుడు నా కెమెరా కన్ను ఒక కొత్తదనం కోసం వెతుకుతుంది. ఆధునిక భవనాలు, ఫ్యాషన్, ట్రెండ్ ఇవే నా ప్రపంచం. అలాంటి నాకు మా కాలేజీ ప్రాజెక్ట్ కోసం వరంగల్ వారసత్వ కళలు అనే టాపిక్ మీద ఫోటో స్టోరీ చేయాల్సిన పని పడింది. నిజం చెప్పాలంటే మొదట్లో నాకు చాలా బోరింగ్‌గా అనిపించింది. పాత రాళ్ళను, గుళ్ళను ఫోటోలు తీస్తే ఏముంటుంది అని అనిపించేది. కానీ ఈ ప్రాజెక్ట్ నాకు ఆ రాళ్ళ వెనుక దాగున్న ప్రాణాన్ని పరిచయం చేసింది. నా రీసెర్చ్‌లో భాగంగా వరంగల్ కోటలోని ఒక సందులో చిన్న రేకుల షెడ్ కింద పనిచేస్తున్న ఒక శిల్పి గురించి విన్నాను. ఆయన పేరు మల్లికార్జునాచారి. వయసు 70 పైనే ఉంటుంది. ఆయన ఈ కాకతీయ శిల్పకళల్లో ఆఖరి తరం కళాకారుల్లో ఒకరని చెప్పారు. నేను ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక నల్ల రాయిని దీర్ఘంగా చూస్తూ ఉన్నాడు. చుట్టూ శిల్పాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. నేను నా కెమెరాతో ఒక ఫోటో తీశాను. ఆ సౌండ్‌కి తను నా వైపు చూశాడు. ఆయన కళ్ళల్లో ఓ గమ్మత్తైన గంభీరత, అలసట కనిపించాయి. "ఏం కావాలి బాబు" అని అడిగాడు. అప్పుడు నేను "మీ గురించి, మీ కళల గురించి ఒక ఫోటో స్టోరీ తీస్తున్నాను తాతయ్య" అని చెప్పాను. అప్పుడు ఆయన నవ్వి "నా గురించి చెప్పడానికి ఏముంటుంది? ఈ రాళ్ళ గురించి, వాటి వెనుక ఉన్న కథల గురించి చెప్పు, ఈ ప్రపంచానికి పరిచయం చెయ్యి" అన్నాడు. నాకు అర్థం కాలేదు. తర్వాత కొన్ని రోజులు రోజు అక్కడికి వెళ్ళేవాడిని. ఆయన ఉలి, సుత్తి పట్టుకొని ఆ రాయిని చెక్కుతుంటే గంటల తరబడి చూసేవాడిని. ఆయన పనిలో వేగం లేదు. కానీ ఒక లయ ఉంది. ఒకరోజు నేను ఆయన్ని అడిగాను, "తాతయ్య, ఈ రాయితో ఏం చెక్కబోతున్నారు" అని. దానికి ఆయన నా వైపు తిరిగి ఒక అద్భుతమైన మాట చెప్పారు. "నేను చెక్కడం కాదు బాబు, ఈ రాయి లోపట ఒక నాట్య మయూరి దాగుంది. తనని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను" అని చెప్పాడు. రాయికి కూడా ప్రాణం ఉంటుంది. దాని భాష మనకు అర్థం కావాలి. దానితో మనం మాట్లాడాలి. తొందరపడి చెక్కితే ఆ ఆత్మ భయపడి లోపటే ఉండిపోతుంది. బయటికి రాదు అని అన్నాడు. ఆ మాటలు నా ఆలోచన విధానాన్నే మార్చేశాయి. నా కెమెరా పక్కకు పెట్టి తను చెప్పే మాటలు వినడం ప్రారంభించాను. తన చేతిలో ఆ రాయిని తాకుతున్నప్పుడు ఆయన కళ్ళు ఆ రాయిలోని ఆత్మతో మాట్లాడుతున్నట్టు అనిపించేది. అప్పుడు నేను తీసిన ఫోటోలలో జీవం కనిపించడం ప్రారంభమైంది. ఆయన ముడతలు పడిన చేతులు, ఏకాగ్రతతో చూసే కళ్ళు, ఉలిదెబ్బకు రాలుతున్న రాయి పెచ్చులు. ప్రతి ఫోటో ఒక కథ చెప్పడం ప్రారంభించింది. తర్వాత ఆ ఫోటోలను నేను నా కాలేజ్ ప్రాజెక్ట్‌కి సబ్మిట్ చేశాను. నా ఫోటో స్టోరీకి యూనివర్సిటీలో మొదటి బహుమతి లభించింది. ఈ సంతోషాన్ని తాతయ్యతో పంచుకోవడానికి ఆ తాతయ్య వర్క్‌షాప్‌కి పరిగెత్తాను. కానీ అక్కడ షెడ్ ఖాళీగా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మల్లికార్జునాచారి గారు 2 రోజుల క్రితమే చనిపోయారని తెలిసింది. ఆయన చెక్కుతున్న ఆ నాట్యమయూరి శిల్పం ఇంకా అసంపూర్ణంగానే ఉంది. నిజమే, ఆయన చెప్పినట్టు ఆ లోపలున్న నాట్యమయూరి సిగ్గుపడి శిల్పియే లేనప్పుడు బయటకొచ్చి నేనేం చేయాలని కావచ్చు. అలాగనే ఆ ఆత్మ ఆ శిల్పంలోనే సమాధైపోయింది. మిత్రులారా, ఆ రోజు నాకు తెలిసొచ్చిందేంటంటే, మనం చూసే ప్రతి శిల్పం వెనుక దానికి ప్రాణం పోయడానికి ప్రయత్నించే ఒక శిల్పకారుడు ఉంటాడు. వాళ్ళ త్యాగం మనకు కనిపించదు. ఈసారి మీరు వరంగల్ కోటను కానీ, 1000 స్తంభాల గుడిని కానీ, రామప్ప ఆలయాన్ని కానీ సందర్శించినప్పుడు ఆ శిల్పాలలో కేవలం రాళ్ళని కాదు, వాటిలో దాగున్న ఆత్మలను, వాటిని సృష్టించిన ఆ మహానుభావుల కష్టాన్ని కూడా చూడండి. ఫైనల్‌గా మన వారసత్వాన్ని బ్రతికిద్దాం. మన కళాకారులను గౌరవిద్దాం. థాంక్ యూ.